నమస్తే అండి. నా పేరు డాక్టర్ భరత్ అట్ల, సీనియర్ ఫిజియోథెరపిస్ట్. ఇంతకుముందు మనము జీబీఎస్ అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మనం దాని లక్షణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. సో దీని యొక్క లక్షణాలు మనము స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాము. దీంట్లో మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే మనకి టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అండి. సో టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అని అంటే తిమ్మిర్లు, మొద్దుబారట. సో ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి మొదలు అని అంటే చిన్నగా మన చేతుల్లో నుంచి కాళ్ళ పాదాల్లో నుంచి మొదలవుతూ వస్తాయి. ఇవి చిన్న చిన్నగా అప్పర్ బాడీకి ఎఫెక్ట్ అవుతూ వస్తాయి. చేతుల్లో నుంచి కంప్లీట్గా అప్పర్ బాడీ, కాళ్ళ నుంచి నడుము వరకు మెల్లిగా స్ప్రెడ్ అవుతూ వస్తాయి. దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఇనీషియల్గా పిన్నులతో పొడిచినట్టు, నైఫ్తో కుచ్చినట్టుగా ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. సో రెండో లక్షణం ఏంటి అని అంటే కండరాల బలహీనత. కండరాల బలహీనత అని అంటే మజిల్ వీక్నెస్. ఇది మొదట కాళ్ళల్లో డెవలప్ అవుతూ వస్తుంది. కాళ్ళల్లో లైక్ వీక్నెస్ ఎక్కువగా ఉండడము, నడవలేకపోవడము, నిలబడలేకపోవడము, మెట్లెక్కి దిగలేకపోవడము, ఇట్లాంటి డిఫికల్టీస్ అనేటివి మనకి కనబడతాయి. తర్వాతది మూడో లక్షణం వచ్చేసి నొప్పులు, పెయిన్స్. సో పెయిన్స్ ఎట్లా ఉంటాయనంటే మొదలు మనకి కాళ్ళల్లో డెవలప్ అవుతూ వస్తాయి. కాళ్ళల్లో నుంచి మెల్లిమెల్లిగా నడుము, ఆ తర్వాత అప్పర్ బాడీ అంతా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. ఎక్కువగా నడుములో, కాళ్ళల్లో బాగా నొప్పులు, వీక్నెస్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. తర్వాత నాలుగో లక్షణం వచ్చేసి లాస్ ఆఫ్ రిఫ్లెక్సెస్. లాస్ ఆఫ్ రిఫ్లెక్సెస్ అంటే ఏంటి అని అంటే మనకి స్పర్శ కోల్పోవడం అన్నట్టు. కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిర్లు బట్టి స్పర్శ కోల్పోతూ వస్తూ ఉంటాము. ఐదవ లక్షణం ఏంటి అని అంటే బ్రీతింగ్ డిఫికల్టీస్. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉండడం. సో ఎక్కువగా ఈ జీబీఎస్లో అటాక్ అయిన వాళ్ళకి మనకి బ్రీతింగ్ డిఫికల్టీస్, లేకపోతే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటే తక్కువ బ్రీత్ తీసుకోవడము, లేదా బ్రీతింగ్ సరిగా అందకపోవడం, ఇట్లాంటి డిఫికల్టీస్ ఉంటాయి మనకి. తర్వాత వచ్చేసి సాల్వింగ్ డిఫికల్టీ అని అంటే మనము తినడం కానీ, నవలడం కానీ, మింగడం కానీ వీటిలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఆ తర్వాత ఇది వచ్చేసి ఫేషియల్ మజిల్ వీక్నెస్. సో ఫేషియల్ మజిల్ వీక్నెస్ ఎట్లా ఉంటుంది అని అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ప్రాపర్ మాట రాకపోవడము, లేకపోతే మన ఫేషియల్ యాక్టివిటీస్ సరిగా లేకపోవడము, మన కంటి యాక్టివిటీస్ సరిగా లేకపోవడం, మూమెంట్ కదలిక లేకపోవడం అనేది మనం ఫేషియల్ వీక్నెస్లలో చూస్తూ ఉంటాము. ఆ తర్వాత సిమ్టమ్ వచ్చేసి మనకి బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ అనేటివి డెవలప్ అవుతూ వస్తాయి. అండ్ దీంతో పాటుగా మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ మనకి రోజువారీగా దీని యొక్క తీవ్రత పెరుగుతూ వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ని కనుక మనం తొందరగా గుర్తించి దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నాము అని అంటే కనుక ఇది లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా, పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా మనం తొందరగా దీని నుంచి బయటపడవచ్చు. సో ట్రీట్మెంట్స్ ఏంటి దీనికనంటే మనము మెడికల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది, కండరాల స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ చేయడానికి, మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి రావడానికి. అండ్ దీంతో పాటుగా ఆక్యుపేషనల్ థెరపీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది మీరు కంప్లీట్గా సెట్ అవ్వడానికి. థ్యాంక్ యూ.